అందరికీ నమస్కారం. 'పత్రిజీ పిరమిడ్ జగత్' ప్రాజెక్టు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ 'పత్రిజీ పిరమిడ్ జగత్' ప్రాజెక్ట్ అనేది అసలు ఎలా ప్రారంభించారు? దీని వెనుక ఉద్దేశ్యం ఏంటి? దీని ద్వారా ఇప్పటివరకు ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి? ప్రజల్లో పిరమిడ్స్ యొక్క అవేర్‌నెస్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎలా కలిగిస్తున్నారు? మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి మరి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. సో, దీనితో పాటు 'పత్రిజీ పిరమిడ్ జగత్' ప్రాజెక్ట్ ఫౌండర్ మరియు ట్రస్ట్ చైర్మన్ ఇన్‌కమ్ టాక్స్ శోభా మేడం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మిమ్మల్ని కలుసుకోవడం, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం అనేది నాతో పాటు చాలా మందికి గూడా ఇది వెళ్తుంది. సో, ముందుగా మరి మీ ధ్యాన పరిచయం. 2006లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అనారోగ్యరీత్యా వచ్చాను. ఆ తర్వాత అనారోగ్యాలన్నీ క్లియర్ అయిపోయాయి. హీల్ అయిపోయాయి. ఆ తర్వాత ధ్యానం అంటే నమ్మకం వచ్చింది. అలా ధ్యానం అనేది నాకు చాలా ఇచ్చింది. తర్వాత గురువుగారు పత్రిజీ ఆచార్య సాంగత్యం లభించింది. జాబ్ రీత్యా అన్ని ఊర్లు తిరగడం వలన అక్కడ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, సేవా కార్యక్రమాలు. పత్రి సార్ యొక్క ఆచార్య సాంగత్యంలో చాలా జ్ఞానం నేర్చుకున్నాను. ట్రూత్ ఏంటో తెలిసింది. సత్యమేంటో. ఆ సత్య మార్గంలో ప్రయాణించాలి అంటే నిరంతరం నా లైఫ్ పర్పస్ ఏంటి అనేది తెలిస్తే నేను కరెక్ట్‌గా వెళ్ళగలను అని విజన్ చూసుకోవడం జరిగింది. ధ్యానంలో క్వెషన్ చేసి. దాని ప్రకారం నేను అడుగు బయట పెట్టాను. ఓకే. ధ్యాన ప్రచారం కోసం, సెకర్ ర్యాలీస్ కోసం హ్మ్. సమయం ఉన్నప్పుడు. సో, ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీస్ తీయడము ఇవన్నీ చేస్తూ వచ్చారు. పిరమిడ్ జగత్, పిరమిడ్ జగత్. పిరమిడ్స్ కోసం ఓకే. కంట్రిబ్యూషన్ ఇవ్వడం మాత్రం జరిగేది. హ్మ్. ఎక్కడ పిరమిడ్ కడుతున్నా ఇవ్వాలి అనిపించేది. అట్లా నా సేవ. సేవ చేయడానికే నేను అసలు జాబ్ తెచ్చుకున్నానండి. అప్పుడు నా దగ్గర ధ్యానం లేదు. హ్మ్. ప్రాపంచికంగా ఉన్నాను. హ్మ్. ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ జాబ్ తెచ్చుకొని 10% ఆఫ్ మై సాలరీ నీడీ పీపుల్‌కి ఇవ్వాలి అని గోల్ పెట్టుకున్నాను 10థ్ క్లాస్‌లో. అలాగే జాబ్ తెచ్చుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఆ బేస్ మీద ఫస్ట్ సాలరీ నుండి 10% ఇచ్చుకుంటూ వచ్చాను. అనాథాశ్రమాల్లో, ఓల్డ్ ఏజ్ ఫార్మ్స్‌లో అలాగా. ఆ తర్వాత ధ్యానం వచ్చింది. అనారోగ్యం వచ్చింది. ధ్యానం ఇచ్చింది నాకు. సో, ధ్యానం వచ్చిన తర్వాత పత్రి సార్ బుక్ చదివి 'మాధవ సేవే మానవ సేవ' అని ఓహ్! ఇది రివర్స్‌లో ఉందేంటి? కాబట్టి మాధవులకే సేవ చేయాలి. అయిపోయింది నేను మానవ సేవ అని స్టెప్ అప్ అయ్యాను. అయిపోయి వెంటనే ఆ రోజు నుండి 10% ధ్యాన కార్యక్రమాలకే ఇస్తూ, ధ్యాన ప్రోగ్రామ్స్‌కి, పిరమిడ్స్‌కి, సెకర్ ర్యాలీస్‌కి ఇస్తూ వస్తున్నాను. ఏ ఊర్లో పనిచేస్తుంటే ఆ ఊర్లో వెళ్ళి అక్కడ ఆర్గనైజర్స్‌కి ఇచ్చేదాన్ని. ఓకే. అట్లా 2008లో విజన్ చూసుకున్నాను నా లైఫ్ పర్పస్. ఇంకా ఎండింగ్‌లో 9 నుండి కాళ్ళు బయట పెట్టాను ప్రచారంకెళ్ళడం. అప్పటి వరకు నా వరకే మౌత్ వర్డ్‌తోనే చెప్పిత్తా ఉండేదాన్ని ఎక్కడెళ్తే అక్కడ. ఆఫీస్ పరంగా డ్యూటీకెళ్ళినా గూడా వాళ్ళకి ధ్యానం జెప్పేసి, బుక్స్ ఇచ్చి అట్లా వస్తూ ఉండేదాన్ని. అలాగే పత్రి సార్ స్థాపించిన ధ్యాన జగత్తు, కైలాసపురి కార్యక్రమాలకి ప్రోగ్రామ్స్‌కి మన ధ్యాన మహాచక్రానికి. హ్మ్. సపోర్ట్ జేస్తూ వచ్చారు. తర్వాత స్పిరిచ్యువల్ ఇండియా హ్మ్. దానికి పీఎల్‌సీ. టీఎంసీ వచ్చింది. 4 స్తంభాలు అని అనిపించేది నాకు. ఆ నాలుగిటికి గూడా నేను నా వంతు ఎంతో కొంత చేస్తూ వచ్చాను. హ్మ్. అలా వచ్చింది నా ప్రయాణం. అట్లా 2011లో నేను మణికొండ రావడం జరిగింది ట్రాన్స్‌ఫర్ మీద హైదరాబాద్. అక్కడ నాకొచ్చిన విజన్ ప్రకారం నా ప్రమేయం లేకుండానే సెంటర్ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఓహో! ఐ యామ్ యాన్ ఇన్‌స్ట్రుమెంట్ అని అర్థమైంది. ఇటు డ్యూటీ ఉన్నా గూడా నా ప్రమేయం ఉండట్లేదు. ప్రయాణం ఎటో వెళ్తుంది. హ్మ్. సో, ఆ సెంటర్ అదే రన్ అయిపోయింది. అలా అద్భుతంగా అక్కడ 4 సంవత్సరాల పని సెంటర్ పెట్టడం జరిగింది. మరలా ట్రాన్స్‌ఫర్ వచ్చి ఖమ్మం వెళ్ళాను. హ్మ్. అక్కడ మరలా స్కూల్స్, మణికొండలో గూడా స్కూల్స్, కాలేజెస్‌కెళ్ళి ధ్యానం చెప్పేదాన్ని. మన ధ్యాన మిత్రులను గూడా వెంకట్‌ని హ్మ్. ఇలా కొంతమందిని తీసుకొనెళ్ళేదాన్ననమాట. పవన్‌ని, నెల్లూరు పవన్ అని ఇదివరకొక అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉండేవాడు. అలా వాళ్ళని గూడా తీసుకొని రమ్మని హాలిడేస్‌లో స్కూల్స్, కాలేజెస్‌కి తీసుకెళ్ళేదాన్ని. అట్లా ధ్యాన విద్యార్థి నాకు బాగా ఇష్టం స్టూడెంట్స్ అంటే. వై? బికాజ్ దే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. బేస్ అక్కడ వేయాలనిపించేది. అట్లా అన్ని రకాలుగా సొసైటీకి ఏదో ఒకటి నేను చేయాలి. హ్మ్. ఈ మదర్ ఎర్త్‌కి కొంచెమైనా నా రుణం తీర్చుకోవాలి అనిపించేదండి. హ్మ్. అట్లా నా ప్రయాణం నడుస్తూ ఉండేది. పత్రి సార్ ఇచ్చిన జ్ఞానంతో సత్యానికి దగ్గరగా వెళ్ళడం జరిగింది. హ్మ్. ఇంకా దీని మించి అల్టిమేట్ ఏం లేదు. హ్మ్. ధ్యాన జగత్తు, సెకర్ జగత్తు, పిరమిడ్ జగత్. ఈ
ఈ 3 మన లక్ష్యాలు. పిఎస్ఎస్ఎం లక్ష్యాలే నా లక్ష్యాలని అర్థమైంది. అప్పుడు ఇంకా మరలా 18 ఆదర్శ సూత్రాలు నాకిష్టమైనవి. ఆ 18 ఆదర్శ సూత్రాలు ఆచరిస్తేనే నేను పిరమిడ్ మాస్టర్‌ని అవుతాను అనుకునేదాన్ని. ఆ క్రమంలో ఇంటి మీద పిరమిడ్ కట్టాను. అప్పుడు పిరమిడ్ మాస్టర్ అయ్యానని కాలర్ ఎగరేసుకున్నాను. ఓకే. చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. హ్మ్. ఆహ్, అలాగా 18 ప్రిన్సిపల్స్ తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను. హ్మ్. పాటిస్తాను. అందరిని పాటించమని చెప్తాను. దిస్ ఈస్ ద పిఎస్ఎస్ఎం మోటో. సో, మరి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తాను, అందరికీ పాటించమని చెప్తా అన్నారు మేడం. దాంట్లో ముఖ్యంగా మనకు పిరమిడ్స్ గురించి కూడా ఉంది. సో, మరి ఈ పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్ అసలంటే ఏంటి? మరి మీ పర్పస్ ఆఫ్ లైఫ్‌కి దీనికి లింక్ ఉందా? అసలు మీకొచ్చిన ఇంట్యూషన్ ఏంటి? ఇది ఏ టైంలో మీరు స్టార్ట్ చేశారు? నా పర్పస్ ఆఫ్ లైఫ్‌లో ఒక 45 మినిట్స్ విజన్ చూసుకున్నాను. క్వెషన్స్ హూ యామ్ ఐ? వై ఐ కేమ్ ఆన్ ద ఎర్త్? వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్? ఈజ్ హి రియల్ గురు ఆర్ నాట్? అని పత్రి సార్ మీద కూడా డౌటొచ్చింది. అప్పుడు వీటన్నిటికి నేను ఆన్సర్స్, విజన్స్ పొందాను. మీరు ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన ప్రసంగాలు వినాలి అని ఒక లేడీ వాయిస్ చెప్పడం జరిగింది. అలాగే ఒక సోల్ స్మాల్ బేబీ కనిపించి యువర్ సోల్ హూ యామ్ ఐ అన్నాను కదా! హ్మ్. యువర్ సోల్ ఓకే. అన్నది నిదర్శనమైంది. ఆ తర్వాత విశ్వం అంతా గెలాక్టిక్ ఇదంతా చూశాను నేను. గెలాక్సీ మొత్తం. ఓహో! ఐ యామ్ రిలేటెడ్ టు యూనివర్స్ అనుకున్నాను. ఆన్ దట్ డే ఐ హావ్ సరెండర్డ్ టు యూనివర్స్ అన్నాను. ఈ డైలాగ్ ఏదో బావుందని. ఆ రోజు నుండి నా ప్రమేయం లేకుండా ఐ యామ్ యాన్ ఇన్‌స్ట్రుమెంట్ అని మాత్రమే అర్థమవుతుంది నాకి. ప్రయాణం అలా వెళ్తుంది. బట్ ఇన్ ది మీన్ వైల్ పత్రి సార్ ఒక టాస్క్ ఇచ్చారు. 2018లో కాస్మిక్ వ్యాలీ వచ్చినప్పుడు నేను ఖమ్మంలో పనిచేస్తున్నా. ధ్యాన విద్యార్థులు స్కూల్స్ అండ్ కాలేజెస్‌కి వెళ్ళి తెలంగాణలో 5,00,000 మంది స్టూడెంట్‌కి ధ్యానం చెప్పాలి. హ్మ్. ఆంధ్రాలో ఒక 5,00,000 మందికి ధ్యానం వెళ్ళాలి మేడం. పాంప్లెట్లు ఇస్తే పిల్లలు పడేస్తారు. కాబట్టి ఒక బుక్ రూపంలో ఇవ్వాలి మెటీరియల్. విద్యార్థులకు ఉపయోగపడే ధ్యానం బెనిఫిట్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? వాట్ ఇస్ ద పిరమిడ్ ఎనర్జీ? వాట్ ఇస్ ద థింకింగ్ ప్రాసెస్ లైక్ దట్ ఉంది ఒకటి నేను రాసింది. దాన్ని మీరు కొంచెము పిక్స్‌తో చేసి మరలా రీరైట్ చేయండి. అది ప్రింట్ చేయించి అందరికి పంచాలి అని నాకొక టాస్క్ ఇవ్వడం జరిగింది. సార్ ఇది చాలా ఎక్స్‌పెన్సివ్. ఈవెన్ దో ఐ విల్ డూ విత్ టీమ్ వర్క్ సార్ అని హ్మ్. చెప్పాను ఆ రోజు. ఎందుకంటే గురువుగారు ఏది చెప్పినా ఓకే అనడమే నాకు తెలిసిందండి. ఓకే. అలాగే 2018లో ఇది కదా! 17లో సార్ నా బుక్ రాయమన్నారు. నా అనుభవాలని బుక్ రూపంలో రాయమన్నారు. అప్పుడు గూడా అంతే ఎలా రాయాలో తెలియదు. అయినా సరే ఓకే చెప్పడమే తెలుసు. హ్మ్. చెప్పాను. ఆ తర్వాత పత్రి సార్ చాలా సార్లు ప్లీజ్ రాయండి మేడం బుక్ అని అడగడం. నేను రాసి ఇచ్చాను. సార్ కరెక్ట్ చేయడం. దానికి బంధాలు, మోక్షాలు అని పేరు పెట్టారు. ఓకే. అలా ధ్యాన మహాచక్రంలో రిలీజ్ చేశారు స్టేజ్ మీద. కానీ ఆ 'బంధాలు మోక్షాలు' అనే బుక్ చాలా మందికి కనెక్ట్ అయింది మేడం. చాలా మందికి చాలా మంది చెప్పారు. ఆ బుక్ చదివితే అసలు ఎలా ఉంటుంది అనేది వాళ్ళ జీవితంలో వాళ్ళకొచ్చిన ఆ! చేంజెస్ కూడా చెప్పారు మేడం. అవును. ఎందుకు అంటే అది స్త్రీ. మన సొసైటీలో ఒక స్త్రీ అలా ఉంటుంది పాత్ర. నేను స్త్రీనే గాబట్టి హ్మ్. అప్ అండ్ డౌన్స్. దట్ ఈస్ ద లైఫ్. మళ్ళీ ఎలా చదువుకున్నాము. వీధి బడిలో చదువుకొని ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఒక ఆఫీసర్‌గా ఇంతమందిలో అద్భుతంగా పనిచేస్తూ వెళ్తున్నాను మార్క్ లేకుండా. ఇవన్నీ గూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వచ్చు. నా జర్నీ చూసుకుంటే. ఫార్మర్స్ ఫ్యామిలీలో పుట్టి, వ్యవసాయదారుల ఫ్యామిలీ. అమ్మ, నాన్న కొంచెమే చదువుకున్నారు. అలా ఉన్న ఫ్యామిలీలో మీరు ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ అయ్యారు. ధ్యానంలోకొచ్చారు. మీకున్న ఛాలెంజెస్‌నన్నీ ధ్యానం ద్వారా అధిగమిస్తూ మరి ఈరోజు ఒక చక్కటి ప్రాజెక్ట్‌కి మీరు చైర్మన్ గూడా అయ్యారు. అయ్యారు. ఇంతకంటే ఇంకేం గావాలి మేడం అసలు ధ్యానం ద్వారా అద్భుతాలు అనడానికి? ధ్యానం ఒక అక్షయ పాత్ర అండి హ్మ్. నా విషయంలో. చాలా ఇచ్చింది నాకు. అందుకని పత్రి సార్ రుణాన్ని నేను తీర్చుకోలేనేమో ఈ జన్మలో కూడా అనిపిస్తది. ఎంత చేసినా. అవును మేడం. అదైతే మీరనే గాదు మేడం. ఎవరు పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరం తీర్చుకోగలమో లేదో అనిపిస్తుంది. అలా పత్రిజీ నుండి ఆచార్య సాంగత్యం లభించింది. హ్మ్. అద్భుతమైన జ్ఞానం అందింది. మనము ఆత్మలము. అక్కడి నుండి మనం పరమాత్మ వరకు వెళ్ళాలి అనే ప్రయాణము ట్రూత్ తెలిసింది. ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానము, బ్రహ్మ జ్ఞానానికి దగ్గరెళ్తున్నాము ఎంతో కొంత. ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్తున్న క్రమంలో సార్ నాకు ఇది స్కూల్ ప్రాజెక్ట్ ఇవ్వడం. అప్పుడు తెలంగాణలో చేద్దామని జెప్పేసి అప్పుడు గూడా టీమ్ వర్క్.
ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్సం కలిసి ఎవ్రీ వీకెండ్ ఎళ్ళేవాళ్ళం. నాకు సాటర్‌డే, సండే హాలిడే ఉంటుంది. కాబట్టి ఎవ్రీ సాటర్‌డే, సండే వెళ్ళి 5,00,000 మంది విద్యార్థులకి స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో ధ్యానం చెప్పామండి. టీమ్ వర్క్. బుక్స్ పంచాము. ఒక 2,80,000 బుక్స్‌ని ఫ్రీగా పంచాము పిల్లలకి, స్టూడెంట్స్‌కి. అలాగే ఆంధ్రాలో ఐడియా లేదు. బట్ కోటాల ఒక 10,000 పంపించాను బుక్స్ ఫ్రీగానే. మళ్ళా విజయనగరం పంపించాను. రామకృష్ణరాజు గారు స్కూల్స్ చేస్తుంటే. మిగతా విషయాల్లో నాకంత అవ్వలేదు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నాను జాబ్ రీత్యా. ఇక్కడ చూడడమే సరిపోయింది. అప్పుడు ఈలోపు కరోనా వచ్చింది. 18, 19, 20 వరకు చేశాము స్కూల్ ప్రాజెక్ట్. 5,00,000 కంప్లీట్ అయింది. అప్పుడు ఇంటి మీద పిరమిడ్ కట్టడం, పత్రిసత్త పెద్ద ప్రోగ్రామ్ చేయడం హైతనగర్ దగ్గర, మా ఇంటి దగ్గర. అప్పుడు ఆ తర్వాత కరోనా రావడం వెంటనే. కరోనా అప్పుడు ఒక 5 గ్రామాలు దత్తత తీసుకున్నాను అని అనుకున్నాను నేను హైతనగర్ షిఫ్ట్ అయిన తర్వాత. ఆ చుట్టూ 5 గ్రామాలు కనిపించాయి. ఈ 5 గ్రామాలను చేసేద్దాము. ధ్యానము, శాకాహారము, పిరమిడ్స్ వచ్చేలా ఏర్పాటు చేద్దాము. మోటివేట్ చేద్దాం అనుకున్నాను. అని కరోనా రావడం వలన హాలిడేస్ రావడం ఎక్కువ. అట్లా వెళ్ళి గ్రామానికి ధ్యాన ప్రచారం, గుళ్ళల్లో, టెంపుల్స్‌లో ఎక్కువ ఇది చేశాము. స్కూల్స్‌లో అలా చెప్పడం. అట్లా ఎప్పుడు టీమ్ వర్క్ ఎళ్తదండి. నేను సింగిల్‌గా చేయలేదు. ఓకే. నాతో టీమ్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారు. మన ధ్యాన మిత్రులు. అలా చేయడం జరిగింది. అలా చేసినప్పుడు 3 గ్రామాల్లో ముగ్గురు పిరమిడ్స్ కడతామన్నారు. మా ఊరు ఒకటి. 4 ఊర్లు. ఒక ఊర్లో స్థలం గూడా ఇచ్చారింకా. అది రెడీ టు బిల్డ్ చేయాలి. ఆ క్రమంలో పత్రి సార్‌ని బెంగుళూరులో ఉన్నారప్పుడు. 2022 ఏప్రిల్‌లో. ఏప్రిల్ 4 తారీఖు సార్‌కి కాల్ చేసి, "సార్ 3 పిరమిడ్‌లు రెడీగున్నాయి ఓపెనింగ్‌కి. మీరెప్పుడొస్తారో చెప్పరా? వాటి పేర్లు గూడా మీరే పెట్టాలి" అని కాల్ చేశాను. సార్ మాట్లాడి, "మీరు ఎల్లుండి బయలుదేరి బెంగుళూరు రండి." సార్ అన్నీ చెప్పేసాను గదా సార్. హోంవర్క్ అంతా చేసిందంతా చెప్పేసాను. ఇంకేం మాటలు లేవు సార్ నా దగ్గర అన్నాను. అయినా పర్వాలేదు మేడం రండి. ఓకే సార్ అన్నాను. ఇంక గురువు చెప్పారు అంటే మనం వినాలి గదా! అప్పుడు ఏమైందంటే ఆ ఫోన్ కాల్‌లో ఇట్లా 3 ఊర్లో పిరమిడ్ సార్, 5 ఊర్లు దత్తత తీసుకున్నాను సార్. నా డైలాగ్స్‌లో చెప్పేసాననమాట. 4 ఊర్లు అయిపోయినాయి. పిరమిడ్స్ వచ్చాయి. ఒక్క ఊర్లోనే స్థలం గూడా ఇచ్చారు సార్. క్లాసెస్ పెట్టేస్తున్నాను. అలా చెప్పాననమాట. అని డొనేషన్ ఇంకొంచెం తక్కువైంది సార్. ఇవి ఫైనలైజ్ చేయాలంటే ఈ పిరమిడ్స్ కంప్లీట్ చేయాలంటే అక్షయ్ పాత్ర వాళ్ళని అడగొచ్చా? దానికి మీరే చైర్మన్ అట. అక్షయ్ పాత్ర వాళ్ళని అడగాలని అనురాధకి కాల్ చేశాను. కానీ అది భోజనం పెట్టేది గదా సార్! సారే చైర్మను మేము ఆ సార్‌ని అడగండి అన్నారావిడ. హ్మ్. ఇస్తాం మేడం. కానీ సార్ చెప్తే ఇస్తాము. అది భోజనాలకు సంబంధించి పిరమిడ్స్ కాదన్నారు. అన్నాను. హ్మ్. మేడం మీరు పిరమిడ్ కట్టే పని తీసుకున్నారు. మీ పని మీరు చేయండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఓకే. అని నాకు హింట్ ఇచ్చారు మేడం. అసలు పట్టించుకోలేదు. ఓకే సార్ అలాగే. నేను గూడా వద్దన్నాను. అది భోజనాలది కదా! అని వద్దని చెప్పాను సార్. తను ఊరికే అలా చెప్పారు. మిమ్మల్ని చెప్తున్నాను అన్నాను. అయిపోయింది. అప్పుడు ఎల్లుండి రండి. బెంగుళూరు ఒకసారి రండి మేడం అన్నారు. ఎల్లుండి సాటర్‌డే వస్తదనమాట. అందుకని నాకు సెలవని. అంతే మా కాలనీ పక్కన అందరికి ధ్యానులందరికి చెప్పేసాను. ఒక 8 మందిమి బయలుదేరి అప్పటికప్పుడు రిజర్వేషన్ గూడా లేదు. బెంగుళూరు బస్ ఎక్కేసాం. ఎళ్ళిపోయామండి. ఇది జరిగిందండి. అప్పుడు శ్రీకారం చుట్టబడింది మేడం. ఓకే. సార్ సమక్షంలోనే ఈ 'పత్రిజీ పిరమిడ్ జగత్' ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టారు. యెస్. ఓకే. ఈ స్కూల్ ప్రాజెక్ట్ అయిందని నేమ్ కూడా సారే పెట్టారా మేడం? ఆ! స సర్‌కి చెప్పాననమాట. ఓకే. ఇట్లా. హ్మ్. అప్పుడు ఇంగ్లీష్‌లో పిరమిడ్స్ ఎవ్రీవేర్ అని నేను పెట్టాను. హ్మ్. అది చూస్తే వాళ్ళది వెబ్‌సైట్ ఒకటుంది. ఓకే. ఎప్పుడుదో. హ్మ్. వాళ్ళు క్లాష్ వస్తుంది. ఇదేమన్నా డెవలప్ అయ్యి అట్లా వెళ్తున్నా అలా రావద్దు గదా! ఓకే. ఓకే. అని తెలుగులో పెట్టాననమాట. అయితే ధ్యాన జగత్ ఆఫీస్‌లో ఈ స్కూల్ వచ్చారు సారు. 2022 ఏప్రిల్‌కి ముందర. వచ్చినప్పుడు "ఏంటి మేడం సంగతి" అంటారు కదా! అన్నప్పుడు ఇలా అయిపోయింది సార్ 5,00,000ది. మరలా ఇంకొక 1,00,000 బుక్స్ ప్రింట్ చేపించడానికి ఫండ్స్ అవి మొబిలైజ్ చేసుకుంటున్నాను. అంటే "వద్దు చేశారు. ఇంకా ఆపేయండి ఆ ప్రాజెక్టు" అని ఓహ్! అసలది పిరమిడ్ మాట రావడానికి. అని ఇలా చూసారనమాట. ఏం చెప్పలేదు. ఇప్పుడు చెప్పారు. అంటే ఏం చెప్పారో నాకు తెలీదు. ఏ కనెక్షన్ ఇచ్చారో. ఇక ఎళ్లి మా ఊరు చుట్టూ మొదలుపెట్టాను గదా! అప్పుడు ఇలా అన్నారనమాట.
మీరు పిరమిడ్‌లు కట్టడం పని మీ పని మీరు చూసుకోండి. హ్మ్. ఆమె పని ఆమె చూసుకుంది. హ్మ్. ఎవరి పని వాళ్ళు చూసుకోండి మేడం. మీరు మాత్రం బెంగుళూరు రండి అన్నారంట. సరే ఇంక నా దగ్గర మాటలు లేవు సార్ అంటే, అయినా రండి మేడం అన్నారు. అది జరిగింది. అక్కడ స్పీచ్ ఇచ్చేసాను. అసలు ఆయన ఉంటారని అప్పుడు మాకింకా మా స్పీచ్ మైక్ తీసుకొని నేను వెళ్ళనసలు 2000 అని మళ్ళీ చెప్పారు. రాజశేఖర్ గారు ఏడుస్తుంటే. క్లాప్స్ కొట్టేసి ఎగిరేసాం. అయిపోయిందండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అప్పుడు ఇంకా ప్రయాణం తెలుసు కదా మనకి. ఇది జరిగింది మేడం. హ్మ్. ఆ రోజు నుండి ఏమైంది, పత్రిసారి అమృతోత్సవం వచ్చింది. ఓకే. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో. హ్మ్. 24 ఎళ్ళిపోయారు. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో అమృతోత్సవం వస్తే శక్తిస్థల్ ఎళ్ళాను. ఒక 2 కార్‌లో ఆ ఏరియా వాళ్ళం ఎళ్ళామనమాట. వెళ్ళినప్పుడు భోజనం కోసం కాదు. శక్తిస్థల్ దగ్గరికెళ్ళి సమాధి దగ్గర ధ్యానం చేస్తుంటే మీ ఊరు చుట్టూ పిరమిడ్‌లు కట్టడం కాదు, పిరమిడ్ జగత్తు చేయాలి కదా! అని వచ్చింది. బాధ. ఇప్పుడు ఏడ్చినంటే అప్పుడు కూడా ఇంత ఉందనమాట లోపల అసలు. సారలేని శూన్యం. మెసేజ్ వచ్చింది మీకు. వచ్చింది. పట్టించుకోలేదు. అయిపోయింది. లంచ్‌కని అందరం వచ్చి క్యూలో ఇక్కడ అందరు నుంచుంటే ఎక్కువున్నారని నుంచున్నాం ఓ పక్కన. నుంచుంటే ఈ 108 పిరమిడ్ శ్రీనివాస్ గారు అటు నుండి వస్తూ నేను ఈ చుట్టుపక్కల చేస్తున్నట్టు ఆయనకి తెలుసనమాట. వనస్థలిపురంలో ఉంటారు కాబట్టి. ఒకసారి క్లాస్‌కి పిలిచాను. అట్లా "ఏమ్మా గడ్డాయన ఎళ్ళిపోయాడు. నేను పిరమిడ్‌లు కడుతుంటాను. మీరు పిరమిడ్‌లు కట్టేస్తున్నారు. మనం గ్రామానికెళ్ళమ్మా పిరమిడ్‌లు కడదాం" అనుకుంటూ ఎళ్ళిపోయారండి. ఎవరు మేడం? 108 పిరమిడ్ శ్రేణి. ఓకే. స్పీడ్‌గా నడుస్తూ, స్లో అవుతూ అనుకుంటూ ఎళ్ళిపోయారు. హ్మ్. నా మొహం జూసి. అది నా చెవున పడింది. ఇప్పుడు ఆ శక్తి స్థల్ దగ్గర మెసేజ్ అదే కదా! అవును. ఈయన అదే చెప్పాడు మళ్ళీ. అయినా పట్టించుకోలేదు. నీరసం ఉన్నా. బాధ. ఓకే. భోజనం తినబుద్ధి కావట్లేదు. హ్మ్. ఇంక నేను తినలేను అని చెప్పి క్యాంటీన్‌కెళ్ళి బజ్జీలేస్తుంటే వెంకటేషు బజ్జీలు తిని, టీ తాగి పదండి ఇంకెళ్ళిపోదాం అని స్వర్ణమాల మేడంని పలకరించాలన్న స్పృహ కూడా లేదు. ఎళ్ళిపోయా. ఇంటికెళ్ళిపోయా. 4:30 కల్లా. వెళ్ళిపోయాం. వెళ్ళిపోయేది రోజు ధ్యానం చేసుకునే హాబిట్. బిఫోర్ గోయింగ్ టు బెడ్ మార్నింగ్. ఇంకా ఇదే గోల. మెసేజ్. ధ్యానం పిరమిడ్ చుట్టూ కట్టడం గాదు. పిరమిడ్ జాగ్రత్త చేయాలి. అయ్యో! అట్లా 1 ½ మంత్ గడిచిందండి ఫ్రాంక్లీ సేయింగ్. మా ఇంటి మీద పిరమిడ్ ఉంది గదా! హ్మ్. పిరమిడ్‌లోనే ధ్యానం చేస్తాం. అసలు ఈ డిస్టర్బెన్స్ ఏంటని ఈ పిరమిడ్‌లు ఎప్పుడైతే ఓపెనింగ్‌కి సిద్ధమయ్యాయో నేనేం చేశానంటే మాకొక సైట్ ఇచ్చారు పెద్దంబర్పేటలో. సర్పంచ్‌ని అడిగితే, అందరము కలిసి 10,00,000 అమౌంట్ కలెక్ట్ చేసి, నేను గూడా ఫినిషింగ్ టచ్ 1,00,000 ఏసుకొని, అది కంప్లీట్ జేసి, ఆ ఊరు ప్రజలకి అప్పజెప్పి, ప్రోగ్రామ్ జేసి, మన పరిమిళ మేడంని తోనే ఓపెన్ జేయించి, 3 పిరమిడ్‌లు 3 గ్రామాల్లో ప్రోగ్రామ్ జేసాం. ఆ! ఓకే. ఆ రోజు నుండి ఈ రోజుకి గూడా నేనెళ్ళలేను ఇంకా పెద్దంబర్పేట. నా ప్రయాణం ఎటో ఎళ్తుంది. హ్మ్. వాళ్ళకి అప్పజెప్ అలా మొట్టమొదటిగా మీరక్కడ ప్రారంభించారు. ఆ! పెద్దంబర్పేటలో 3 పిరమిడ్‌లతో. సో, అలా అప్పటినుండి ఇప్పటి వరకి మీరు ఎన్ని పిరమిడ్‌లు కట్టించారు? మీ ఆధ్వర్యంలో అంటే ఈ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఎన్ని ప్రాజెక్ట్‌లు కట్టబడ్డాయి? దీంట్లో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు మేడం? హ్మ్. అయితే ఏమైందంటే, మనం ఎప్పుడైతే ఇలా పెట్టి ఆ! దీనికి ఆ మెసేజ్ రావడం, మళ్ళీ నన్ను మెసేజే. ఇటు శక్తిస్థల్ దగ్గర, మళ్ళీ మన పిరమిడ్ మాస్టర్ ద్వారా, మరలా ధ్యానంలో అంటే నా ఈ పర్పస్‌ని అందరూ గుర్తు చేస్తూనే ఉన్నారని. అందరూ గూడా కాదు, ధ్యానమే గుర్తు చేస్తుంది. ధ్యానము హ్మ్. మన మాస్టర్స్ ద్వారా గూడా మెసేజ్. మెసేజెస్. ఏమైంది అంటే, నేను చెప్పాను. ఈ కొత్తగా తయారైన వాళ్ళకి మనం ఒక 20 మందిని కలిసి తలా ఒక 500 ఏసుకొని హ్మ్. 10,000 అవుతుంది. నేను ఒక 5,000 ఏసుకుంటాను ప్రతి నెల. 15,000 ఎక్కడ పిరమిడ్ కడితే అక్కడ ఇద్దాము అని ముందే చెప్పుంచాను. ఓకే. అసలు సార్ ఎళ్ళిపోకముందే. ఈ పిరమిడ్స్ రెడీ అయితే. హ్మ్. ఎందుకంటే మాకిచ్చారు గదా! ఇంతమంది బాకీ తీర్చాలి అన్నది ఇంటెన్షన్. అదేదో సినిమాలో 'శ్రీమంతుడు' సినిమాలో అంటది గదా! మనం ఇవ్వకపోతే తిరిగి మన ఊరికి లావెక్కిపోతాం. అవును. శృతి హాసన్. కరెక్టే. ఆ టైప్ అనమాట. సో, అని చెప్తే అది ముందుకెళ్ళలేదు. తర్వాత ఈ మెసేజ్‌లు రావడం. తర్వాత ఆ మేడంని అడిగితే ఎవరు ఇవ్వట్లేదు మేడం నేను అడిగి చూసాననడం. హ్మ్. ఓహో! నాకే ఎందుకొస్తుంది అని. అప్పుడేం అర్థమైందంటే మేడం ఈ మెసేజ్‌ల ఎసెన్స్ పిరమిడ్ కట్టాలంటే, భూమి మీద రావాలంటే 3 రకాలైన ఎనర్జీస్ ఉండాలి. హ్మ్. ఒకటి మదర్ ఎర్త్ ఎనర్జీ. భూమి కావాలి పిరమిడ్ కట్టాలంటే. రెండవది ధనం ఉండాలి. హ్మ్. మూడవది కట్టే వాళ్ళకి ఎనర్జీ ఉండాలి. ఓకే. అని ఆఫీస్‌కెళ్తూ ఉంటే డ్రైవింగ్‌లో నాకీ ఈ ఆలోచనొచ్చింది మేడం.
ఆమెతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎవ్వరు ఇవ్వట్లేదు మేడం నేను అడిగితే. హ్మ్. ఒక ఆరుగురే ఇచ్చారు. 3000 అక్కడ పెట్టాను. నన్నే ఎందుకు ఫాలో అవుతుంది ఇది అన్నప్పుడు నాకొచ్చిన ఆలోచన ఇది. ఓ పెద్ద విజన్ కాదు, ఏం కాదు. ఓహో! 3 ఎనర్జీస్ కావాలా? అంటే నేనేం జేయాలా? చూద్దాం. వాళ్ళకి చెప్తే అవ్వలేదు గదా! ఇద్దరికి చెప్పాననమాట. ఇద్దరు మేడమ్స్‌కి. హైమావతి గారని ఆమెకి, పద్మ అని ఈమెకి. వాళ్ళిద్దరు కూడా సాక్ష్యం. ఇది అవ్వడానికి. అప్పుడు ఈయన ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ అదే ఫాలో అవుతుంటే ఆలోచనలు లంచ్ టైమ్‌లో కూర్చొని నేను క్లాసెస్ చెప్పింది వాళ్ళవి. నా బుక్ వెళ్లి చదివి పొగుడుతారు గదా! హ్మ్. అప్పుడు పొగిడారని చెప్పి వాళ్ళ నంబర్‌లన్నీ సేవ్ చేసుకున్నా. ఆ! సో, వాళ్ళ నంబర్‌లు చూస్తే 70 మంది నంబర్‌లున్నాయి. ఓకే. హమ్మయ్య! ఉన్నారని అందరిని రాసేసి లిస్ట్ ఔట్ జేసి, రోజుకి 10 మందికి ఓకే. ఫోన్లు అది. జేసి సెప్టెంబర్‌లో జరిగిందది. జూలైలో సార్, ఆగస్ట్‌లో మెసేజ్, సెప్టెంబర్‌లో ప్రాసెస్ స్టార్ట్. ప్రాసెస్. పెట్టి ఇలా నాకొచ్చిన కథ అంతా చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పిందంతా చెప్పేసాను. అవునా మేడం! సార్ ఎళ్ళిపోయి అందరూ ఇలా ఉన్నాం గదా! మంచి మెసేజొచ్చింది. మంచి ప్రాజెక్టు. మేము శాఖా ర్యాలీలు చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాం గానీ, పిరమిడ్స్‌ని అంతగా మనం ఎవరం చేయట్లేదు. ఓకే మేడం. మేము 500 పంపిస్తాం. ఎలా పంపించాలి? ఇప్పుడు ఆ పద్మ గారి నంబర్ ఇచ్చాను. బ్యాంక్ అకౌంట్‌కి ఎయమన్నాను. ఆమె దానిలోనే ఇన్‌కమ్ టాక్స్ గోల నాకెందుకని. హ్మ్. డబ్బులొచ్చి పడితే మనకి మళ్ళీ నోటీసులు కదా! ఆ! ఎందుకని అని చెప్తే అక్కడ అవ్వలేదు గదా! అప్పుడు అనుకున్నాను. ఆమెకు ఫోన్‌పే చేయడం రాదన్నారు. సెల్ఫ్‌లెస్‌గా సొసైటీకి సేవ చేద్దామంటే ఈ పిచ్చి గోలలేంటి? ఆ నోటీసులు, ఈ నోటీసులు, డబ్బులు. దెన్ ఐ విల్ గివ్ ఆన్సర్ టు దెమ్. హ్మ్. నోటీస్ వస్తే రాని అని నా నంబరే ఇచ్చి మేడం అసలు యాక్చువల్‌గా ఇది మీ పనే గాబట్టి అది మీరే జేయాలిగా. పనే చెప్పారు గదా! మీకు మీ పని మేడం ఇది. చెప్పారు గదా! ఆ! అని ధైర్యంతో ఇంక నా నంబరే ఇచ్చాను మేడం. ఓకే. నా ఫోను నంబర్‌లో ఇచ్చి వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాను సార్. హ్మ్. మీరు పంపించి 500 100 ఎంతో కొంత ఈ దానికి రిసిప్ట్ పెట్టండి హ్మ్. అని జెప్పి అలా గ్రూప్ క్రియేట్ చేయడం. వాట్సాప్ గ్రూప్స్. అట్లా 2000 మంది సభ్యులు దానిలో అయ్యారు మేడం. అబ్బా! అద్భుతంగా. క్లాసులకెళ్తున్నప్పుడు పెద్ద వీళ్ళడిగారు. అమ్మా 500 ఇవ్వలేము. ఒక 100 ఇవ్వొచ్చా అన్నారు. అంటే భలే అప్పుడు ఐడియా వచ్చింది. నాకు 500 తక్కువ అనిపిచ్చేది. అదే ఇప్పుడు 50,000 ఇస్తుంటేనే తక్కువ అనిపిస్తుంది. అన్నప్పుడు పర్లేదమ్మా ఎంతైనా ఇవ్వండి అన్నాను. అట్లా 100 నుండి ఎంతైనా ఇస్తున్నారు మేడం. ఓకే. 100 సో, ఇప్పుడు 2000 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ మంత్ ఈ పిరమిడ్ వేస్తున్నారు. 100, కి 100, సపోర్ట్ జేయడానికి. 100 వేస్తున్నారు. నేను చెప్పాను. 500 గూడా అని కాదండి. 100 ఇవ్వండి. పీఎంసీకి 100 ఇవ్వండి. పీపీజే ట్రస్ట్‌కి 100 ఇవ్వండి. కైలాసపురికి 100 ఇవ్వండి. సెక్టార్ ర్యాలీస్‌కి 100, 500 పెట్టుకోండి మీ సంపాదనలో ప్రతి నెల ఆధ్యాత్మికంగా వాడండి అని చెప్తాననమాట. ఓకే. సో, మరి మేడం ఇలా 2000 మెంబర్స్ సభ్యులున్నారు. ఎంతో కొంత సహాయం అందుతా ఉంది. సో, దానిలో భాగంగా మీరిప్పుడు ఏ పిరమిడ్స్‌కి అంటే ఎక్కడ నిర్మాణం జరుగుతున్న పిరమిడ్స్‌కి మీ నుండి ఈ ప్రాజెక్ట్ నుండి సహాయం అందింది? అయితే ఈ ప్రాజెక్ట్ ఏమైందంటే ట్రస్ట్‌గా రూపాంతరం చెందింది. ఓకే. ట్రస్ట్ ఆ! ఫార్మ్ అయింది. ఫార్మ్ అయింది. హ్మ్. ఫార్మ్ అయ్యి ఎప్పుడైతే నేను ఈ జిల్లాలన్నీ క్లాసెస్‌కి వెళ్తూ ఉన్నానో 20 ఇయర్స్ నుండి వెళ్తున్నాను మేడం నేను క్లాసెస్‌కి. దాని ప్రచారం చేస్తున్నాను ఫ్రమ్ ది బిగినింగ్. 3,00,000లో పాల్గొంటున్నాను. సార్ చెప్పిందే నాకు వేదం. ఆయన ఉన్నా లేకున్నా ఆయన చైతన్యంతో ఉన్నాను. సో, అప్పుడు ప్రతి జిల్లా నుండి గూడా దీనిలో ట్రస్టీస్ అయిపోయారు. ఓకే. నేనొక్కదాన్ని కాదు. శ్రీకాకుళం నుండి మొదలుపెట్టాము. శ్రీకుర్మంలో మొదలుపెట్టాము అసలు హ్మ్. ఫస్ట్ ధ్యానం జేసి, ఓకే. క్లాస్ చెప్తూ. తర్వాత శ్రీకాకుళంలో శివ గారు దీనిలో ట్రస్టీ. విజయనగరంలో రామకృష్ణరాజు గారు, వైజాగ్‌లో మూర్తి గారు, హ్మ్. ఈస్ట్ గోదావరి సూరారెడ్డి గారు, వెస్ట్ గోదావరి శివాజీ గారు, గుంటూరు అబ్బూరి గారు, విజయవాడ రాజకుమారి మేడం, కడప నగేష్, ఖమ్మం ఉదయలక్ష్మి గారు. చూడండి జిల్లా వైస్‌గా ట్రస్టీస్ అయిపోయారు మేడం. ఓకే. జిల్లా నుండి ఒక్కొక్కరు ఈ ట్రస్ట్‌లో మెంబర్స్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో నేను, హ్మ్. నాయుడు గారు. రైట్. సో, మరి మొట్టమొదటగా మీరు ఈ ప్రాజెక్ట్ నుండి ఏ పిరమిడ్‌కి డొనేషన్ ఇచ్చారు? మొట్టమొదటిగా జగద్గురు పత్రిజీ పిరమిడ్ అని పేరు పెట్టాం పెద్దంబరపేట. ఓకే. దానికి దానికి. ఓకే. దాంతో మొదలైంది. దాంతో మొదలైంది. సో తర్వాత హ్మ్. ఇప్పటి వరకు మేడం 3 ఇయర్స్ అయింది. ఆ! అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజే దీన్ని స్టార్ట్ చేశాను ఆ! ఆన్‌లైన్‌లో. హ్మ్. 3 సంవత్సరాలవుతుంది సెప్టెంబర్‌కి. అందుకని 3 సంవత్సరాల్లో 100 గ్రామాలకిలో 100 పిరమిడ్‌లకి ఒక్కొక్క పిరమిడ్‌కి రూ. 50,000 వండర్‌ఫుల్ మేడం. నిజంగా చిన్న విషయమైతే కాదు మేడం. దాని వెనుక మీ టీమ్ కృషి
మీరు ఎంత అందరూ ఎఫర్ట్స్ పెట్టారు అనేది నిజంగా చాలా చక్కటి ప్రాజెక్ట్ ఎంచుకున్నారు. మరి అలా మీరిప్పుడు 100 గ్రామాల్లో పిరమిడ్స్ 100 రావడానికి ఫ్యామిలీకి అంటే పిరమిడ్స్ అవేర్‌నెస్ కల్పించారు. వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రాజెక్ట్ నుండి వాళ్ళకి డొనేషన్ కూడా వెళ్తా ఉంది. కట్టుకునే అందరికి మోటివేట్ చేయడమే. హ్మ్. కట్టుకోండి. ప్రతి గ్రామానికి ఒక పిరమిడ్ రావాలి అనేది కాన్సెప్ట్. హ్మ్. గ్రామానికి పిరమిడ్ రావాలి. ఇక్కడ పత్రి సార్ ఏం అడిగారంటే చాలా సందర్భాల్లో ఈ భూమి మీద నాకు 1,00,000 పిరమిడ్ ధ్యాన ఆశ్రమాలు కావాలని అడిగారు. అది యజ్ఞం. 1,00,000 పిరమిడ్ ధ్యాన ఆశ్రమాల యజ్ఞంగా తీసుకున్నామండి పీపీజే. ఆ యజ్ఞంలో భాగమే ఈ 100 గ్రామాలు, 100 పిరమిడ్స్‌కి డొనేట్ చేయడం అనేది. 3 పీపీజే సంవత్సరాలలో 100 పిరమిడ్స్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చాయి. అసలు ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది మేడం అసలు. వండర్‌ఫుల్ మేడం. ఇప్పుడు అందరూ గూడా ముందుకొస్తున్నారు. ఈ 50,000 అయినప్పటికీ మేడం ఇక్కడ 50,000 క్వెషన్ కాదు. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఎనర్జీ. ఎనర్జీ. గ్రూప్ ఎనర్జీ. ఆ 50,000 ఇవ్వగానే అక్కడున్న చిన్న చిన్న బ్లాక్స్ గానీ, ఆగిపోయిన ఇది గానీ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇప్పుడు పేరవరం ఉంది. వాళ్ళకి నథింగ్ 50,000 కరోడ్‌పతులు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. 50,000 ఇచ్చాము. లాస్ట్ ఇయర్ నవంబర్ మీకు ఈ ఇయర్ ఓపెన్ అయిపోతుంది అని చెప్పాను నేను ఊరికే స్టేజ్ మీద. నవంబర్ 11థ్ సార్ బర్త్‌డే రోజు ఓపెన్ ఓపెన్ చేసుకున్నారు. అంత పెద్ద పిరమిడ్‌లో ఆఫ్టర్ ఆల్ 50,000 అయినా అంటే 50,000 ఎనర్జీ. దట్ ఈస్ ద కరెక్ట్. పవర్ ఆఫ్ మెడిటేషన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూత్. కరెక్ట్ మేడం. సో, మరి ఇప్పటి వరకు మీరు 100 గ్రామాల్లో ఎంతో అద్భుతంగా మరి అవేర్‌నెస్ కల్పిస్తూ పిరమిడ్స్ కూడా కట్టించాలి అనేది మీరు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో, మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి మేడం? ఓకే. థాంక్ యూ. ఇప్పుడు గూడా అన్నీ ఆల్ ఓవర్ ద వరల్డ్ జగత్ గదా! పత్రి సార్ ధ్యాన జగత్. అవును. సకల జగత్, పిరమిడ్ జగత్. హ్మ్. జగత్తే మన లక్ష్యం. ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి కూడా. తెలిసినా మనకి తెలియకపోయినా ఆ ఊరెళ్ళడం. నాకు కూడా నిజంగా ఏ ఊర్లెళ్ళో తెలియదు. అదే. తెలుసుకొని వెళ్తున్నాననమాట. నేర్చుకొని వెళ్తున్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అయితే ఈ జగత్ ప్రణాళికలో మనం ఇప్పుడు బీహార్‌లో ఇచ్చాము, మైసూర్‌లో ఇచ్చాము, కర్ణాటకలో ఇచ్చాము, సానకుప్పం తమిళనాడులో ఇచ్చాము, తర్వాత మహారాష్ట్రలో ఇచ్చాము. చూడండి అదర్ స్టేట్స్‌కి గూడా వెళ్ళిపోయింది. వెళ్తుంది. పత్రిజీ పిరమిడ్ జగత్. కాబట్టి రేపు కాలిఫోర్నియాలో ఇస్తాము. ఇంకెక్కడైనా ఇస్తాం అంతే. ఎంతో కొంత వెళ్తుంది దీని నుండి ఎనర్జీ ధన రూపంలో అనేది ఒకటి. ఫ్యూచర్ ప్రణాళిక అంటూ ఏమి చెప్పాలి అంటే యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్‌గా మై బిలవ్డ్ పత్రిజీ ఆచార్య సాంగత్యము గాని, ఆయన ఇచ్చిన జ్ఞానం గాని, ఆయన చూపిన ధ్యాన మార్గంలో గాని, నేనొక పిరమిడ్ మాస్టర్‌గా తుది శ్వాస వరకు ప్రయాణించాలనుకుంటున్నాను. 3 లక్ష్యాలను తీసుకెళ్తాను మేడం. గ్రూప్‌తోనే, ఫ్రెండ్స్‌తోనే. సోలో ఎప్పుడు లేదు నా ప్రయాణం. గ్రూప్స్‌తోనే వెళ్తుంది. తర్వాత 18 ఆదర్శ సూత్రాలను మాత్రం నేను పాటిస్తాను. తుది శ్వాస వరకు. తప్పేది లేదు. తర్వాత 13 వ్యక్తిగత సూత్రాలను గూడా వంట పట్టించుకొని ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తాను. నవరత్నాలని స్వీకరిస్తాను, అందిస్తాను సమాజంలో మాస్టర్స్‌కి. అలాగే త్రిరత్నాలని సాధన చేస్తాను. యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్‌గా. ఐ యామ్ వెరీ ప్రౌడ్ అనమాట. పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకోవడం, జీవించడం ఇదే మేడం. యాహ్! థ్యాంక్ యూ మేడం. నిజంగా ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. మీ హార్డ్ వర్క్ గాని, మీ కృషి గాని, అంటే ముందుగా మీ పర్పస్ అంటే ఏంటి అని మీరు తెలుసుకోవడం, దాని దిశగా మరి ఎలా ప్రయాణించాలి అనుకుంటే మీకొక చక్కటి టీమ్ ఏర్పడడం, మరి ఈ ప్రాజెక్ట్ ద్వారా పిరమిడ్స్‌ని ఎంకరేజ్ చేపియడం, పిరమిడ్స్ తెలియని వాళ్ళకి వాటి అవేర్‌నెస్ కల్పించడం, భవిష్యత్తులో గూడా మీరు ఇది ఆచరిస్తా అని చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది మేడం. మీ ద్వారా ఈరోజు నేను ఒక చక్కటి ఇన్ఫర్మేషన్‌ని నేను కూడా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో, విన్నారు కదండీ! 'పత్రిజీ పిరమిడ్ జగత్' ప్రాజెక్ట్ ఎంతో అద్భుతంగా 3 సంవత్సరాల కిందట ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్‌కి ఒక ట్రస్ట్ కూడా ఫార్మ్ అయ్యి, ఆ ట్రస్ట్‌లో ఎంతోమంది సభ్యులు ఉన్నారు మేడంతో సహా. మరి అందరూ ఒక చక్కటి అండర్‌స్టాండింగ్‌తో ముఖ్యంగా పిరమిడ్ జగత్తులో భాగంగా పిరమిడ్స్ పట్ల అవేర్‌నెస్ కలిగిస్తూ గ్రామాల్లో కూడా ఎక్కడో మారుమూల గ్రామాల్లో పిరమిడ్ అంటే తెలియని వాళ్ళకి గూడా పిరమిడ్ గురించి తెలియజేస్తూ ఆ ఊర్లో, ఆ గ్రామంలో పిరమిడ్ రావడానికి
అందించడానికి ఈ ప్రాజెక్ట్ టీమ్ సభ్యులందరూ ఎంతో అద్భుతంగా మరి కృషి చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఎవరికైనా అవకాశం ఉన్నా ఈ ప్రాజెక్ట్‌లో మీరు జాయిన్ అవ్వాలి. మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించాలనుకుంటే గూడా ఇన్‌కమ్ టాక్స్ శోభా మేడం అంటే ఎవరికైనా తెలుస్తుంది. ఎవరి దగ్గరైనా మీకు మేడం నంబర్ దొరుకుతుంది. సో, మేడంని మీరు ప్రత్యేకంగా అయినా సంప్రదించవచ్చు. ఆ గ్రూప్‌లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ సహాయ సహకారాలు కూడా అందించవచ్చు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.